సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లుండి అంటే 27వ తారీఖున ఈ ఎన్నికల సందర్భంగా ఒక బస్సు యాత్ర ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మేమంతా సిద్ధం అని ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తారట. ఆయన ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల మధ్యకు వెళ్తాను, ప్రజల్ని రేపు రాబోయే ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించండి అని అడుగుతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన మేమంతా సిద్ధమనే బస్సు యాత్రకు బయలుదేరితే మాకేమీ అభ్యంతరం లేదు, కానీ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పి బస్సు ఎక్కి యాత్ర చేయాలి, అప్పుడు మాకేమీ అభ్యంతరం ఉండదు. ఆయన బస్సు ఎక్కి యాత్రకు బయలుదేరే ముందే ఎందుకు బస్సు యాత్ర చేయబోతున్నాడు? ఆయన గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చాడు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చాడు, అడుగడుగున హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఏమైనవి, ఏం చేశాడని సమాధానం చెప్పి ఆ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు? ఆయన అంటున్నాడు 95-99% చేసామంటారు. మేమంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్య మీరు మొత్తం 730 హామీలు ఇచ్చారు. 730 ఆ హామీల్లో 621 హామీని మీరు నెరవేర్చలేదు. సో 85% హామీలు మీరు నెరవేర్చలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్రకు బయలుదేరుతారు? ప్రజలు మీరు ఎలా ఫేస్ చేస్తారు? దిస్ ఇస్ ది బుక్. మేము వేసాం ఈ పుస్తకం. ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని అడిగాం సమాధానం చెప్పమని. మరి మీరు బస్సు యాత్రలో అర్థం ఏంటి? మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. నేను 730 హామీలు ఇచ్చాను, 621 నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి అని మీరు బస్సు ఎక్కే ముందే క్షమాపణ అడగండి రాష్ట్ర ప్రజల్ని. ఆ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళా ఎక్కడ దిగుతారో అక్కడ చెప్పండి. మీ ప్రతి మీటింగ్లో, ప్రతి హాల్ట్లో కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను, నేను నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి. ఈ ఊరు వచ్చినప్పుడు ఈ హామీ ఇచ్చాను, నేను నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇదొక క్షమాపణ యాత్ర. ఈ బస్సు యాత్ర మేమంతా సిద్ధం కాదు. ఏం సిద్ధం? పొంద సిద్ధం. ఏం సిద్ధం? ఇది క్షమాపణ యాత్ర. రాష్ట్ర ప్రజలందరినీ క్షమించమని అడగటం కోసం నేను యాత్ర చేస్తున్నా. దీనిని క్షమాపణ యాత్ర కింద మీరు భావించండి తప్పితే మేమంతా సిద్ధం అని చెప్పి. దేనికి సిద్ధమండి? వాట్ యు హావ్ డన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? మీరేం చేశారు రాష్ట్ర ప్రజలకి? మీరు ఇచ్చిన హామీలేంటి? మీరు చేసింది ఏమిటి? ఒక్కసారి ఒక్క క్షణం పాత్రికేయ సోదరులు మీరు ఒక్కసారి చూడాలి. తమ్ముడు మచ్చుకు కొన్ని ప్లే చేయమ్మా. ఆయన మాట్లాడారు ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు, బలహీన వర్గాలకు, కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ చేతుగా చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. దాని గురించి పక్కన పెట్టేసి ఆపే ఒకసారి. పాత్రికేయ సోదరులారా చూశారు మీరు. మచ్చుకి కొన్ని చెప్పాను నేను. 7 హామీలు. ఈ రకంగా ఆయన 730 హామీలు ఇచ్చాడు. అవన్నీ పుస్తకంలో నిక్షిప్తం చేశాం. మచ్చుకు ఈ 7 హామీలు, ఇంకా ఒక 20 హామీలు నేను నోట్ చేశాను. నేను ఏమి నెరవేర్చారు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వచ్చానని చెప్పింది మీరు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారు? అందుకే నేను అడుగుతున్నా, బస్సు ఎక్కే ముందే మీరు క్షమాపణ చెప్పండి. మద్య నిషేధం నేను చేయలేకపోయాను, నన్ను క్షమించండి.
మద్య నిషేధం చేయకపోగా నాసిరకం మద్యాన్ని మీకు సరఫరా చేసి లక్షలాది మంది ఆరోగ్యాలు చెడగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది ప్రాణాలు పోగొట్టాను, నన్ను క్షమించండి. వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయేటట్లుగా నేను చేశాను, నన్ను క్షమించండి అని అడగండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిందే కదా, వాగ్దానమే కదా. మద్య నిషేధం చేసిన తర్వాతే నేను మీ ముందుకు వస్తా ఓట్లాడటానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి జనవరి 1 తారీఖున నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇచ్చారా? మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? ఇది బస్సు యాత్ర కాదు, క్షమాపణ యాత్రగా మార్చండి. ప్రజలు క్షమించమని అడగండి. ఆ యువత, నిరుద్యోగ యువతని క్షమించమని అడగండి. 25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తానన్నది మీరు కాదా? మీ మాటలను విన్నాం కదా, ఇప్పుడు మీరే కదా అన్నారు. మరి ఎక్కడ తెచ్చారు? మీ మెడలు కేంద్రం ముందు ఉంచారు. కేంద్రం మెడలు మీరు వంచటం కాదు, మీరు కేంద్రం ముందు మీ మెడలు వంచారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి? వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది మీరు కాదా? చేశారా? ఉద్యోగస్తులకి ఏ ముఖం పెట్టుకొని మీరు బస్ యాత్ర చేస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు, లేదు. పోలవరం పూర్తి చేస్తాను అన్నది మీరు కదా. అసలు పోలవరం వైపు ముఖం ఎత్తి చూసారా? మరి ఆ ప్రాంత రైతులకి మీరు ఎలా చూపిస్తారండి? మీ ముఖం ఎలా చూపిస్తారు? డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తాను, మాఫీ చేస్తా అన్నారు, మీరు చేశారా? లేదే. మరి డ్వాక్రా మహిళలకి క్షమాపణ చెబుతారా? 10 రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అప్లికేషన్ పెడితే మీకు అందేటట్లుగా చేస్తాను. నెలలు, సంవత్సరాలు తరబడి వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మీరు చేశారా? లేదే. రైతుల కోసం పగటిపూట 9 గంటలు ఇంటరప్టెడ్ కనెక్షన్ ఇస్తున్నారు, ఇచ్చారా? లేదే. మరి రైతులు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? క్షమాపణ యాత్ర చేయండి. మీరు ఓట్లు అడగటానికి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఉచితంగా బోర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఒక్క బోరైనా ఉచితంగా రైతులకు ఇచ్చారా మీరు? 40 ఏళ్ళు దాటితే ప్రతి దళిత మహిళకి నేను పెన్షన్ ఇస్తున్నారు, ఒక్క మహిళకి ఇచ్చారా? మరి దళిత మహిళల్ని ఏ రకంగా మీరు వెళ్ళి ఓట్లు అడుగుతారు? ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ పెడతా ఉన్నారు, పెట్టారా? గిట్టుబాటు ధర గ్యారంటీగా కల్పిస్తా ఉన్నారు, చేశారా? కౌలు రైతులకి మేము భరోసా ఇస్తాను, వాళ్ళని రైతుతో పాటు చూస్తూ ఉన్నారు, చూసారా? ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం చేస్తున్నారు. మీ ఆరోగ్యశ్రీ అటకెక్కి కూర్చుంది, మీరు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు ప్రజల ముందుకు? కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా నేను వైద్యం చేస్తున్నారు, చేస్తున్నారా? నీ ఆరోగ్యశ్రీ అటకెక్కింది నిజం కదా? ఇంకా ఈ మచ్చుకి మొత్తం మీరు ఇచ్చిన 730 హామీలు ఇందులో ఇచ్చారు, మీకు భంగపాటు కాదా? మీరు ఎలా చెప్పగలరు? ఏ ముఖం పెట్టుకొని మీరు బస్సు యాత్రకు బయలుదేరతారని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది, ఏ ప్రాంతంలో, ఏ వర్గానికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఏ వర్గం అయినా మీ పట్ల సంతోషంగా ఉందా? దళితులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? బీసీలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? రైతులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? మహిళలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? వెనుకబడిన వర్గాలు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? వ్యాపారస్తులు మీ పట్ల సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం కూడా మీ పట్ల సంతోషంగా లేరు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని తగుదనమ్మని ఈరోజు బయటకు వచ్చి బస్సు యాత్ర చేస్తాను, ఓట్లు అడుగుతా అంటారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారో గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఓట్లు అడిగే అర్హత మీకు ఎక్కడుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. బడి పిల్లలకి చిక్కీలకు డబ్బులు కట్టడానికి లేని మీరు 5 కిలోమీటర్ల మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే హెలికాప్టర్ మీద ఎక్కుతారు. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఫీజు రీయింబర్స్కు డబ్బులు లేవంటున్నా మీరు ఏ రకంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు? ఏ రోజైనా మీరు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క ఊరికి వెళ్ళారా? ఒక్క సామాజిక వర్గాన్ని పలకరించారా? అదేమని అడిగితే నాకు ప్రాణహాని. ఏ వర్గం నుంచి మీకు ప్రాణహాని అండి? ప్రజలందరికీ మేలు చేస్తున్న మిమ్మల్ని ఎవరండి హాని చేసేది? మీకు
ఎందుకు మిమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారని నేను ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా అడుగుతున్నా. ఏ సోర్స్ నుంచి ఆయనకి ప్రాణభయం ఉందండి? ఒక స్పెషల్ చట్టం కూడా తెచ్చుకున్నారు ఆయన ప్రాణాన్ని రక్షించడం. ఏది ప్రధానమంత్రిని కాపాడే చట్టానికి సిమిలర్గా ఒక చట్టం తెచ్చుకున్నారు. ఏమిటంటే అంత అవసరం మీకు? మిమ్మల్ని ఎవరు చంపుతారండి? నక్సలైట్లు మీ మీద ఉన్న కన్ను వేశారా? ఎక్స్ట్రీమిస్ట్కి మీ మీద ఉన్న కన్ను ఉందా? ఏం చేశారని? అసలు మీరు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళారు? ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టించుకున్నారు? అందుకని నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అది క్షమాపణ యాత్రగా మార్చండి. రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడగండి. బస్సు ఎక్కేటప్పుడు క్షమాపణ అడగాల. బస్సు దిగి ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో మీరు మీటింగ్ పెడుతున్నారో ఆ ప్రాంతంలో మీరు క్షమాపణ అడగాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ మీ బస్సు యాత్రకి మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. యు హావ్ నో రైట్ టు టేక్అవుట్ ఏ బస్సు యాత్ర. బస్సు యాత్ర చేసే నైతిక హక్కు మీకు లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎవరికి మేలు చేశారని మీరు బస్సు యాత్ర చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులకి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఉద్యోగస్తులందరూ తగులు గామోస్తు అనుకున్నారు. ఏమీ లేదే. అన్ని వర్గాల్ని ఘోరంగా మోసం చేసిన మీకు ఈ బస్సు యాత్ర చేసే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు యాత్ర పేరును క్షమాపణ యాత్రగా మార్చుకొని ప్రజల ముందుకు వెళ్ళండి. మహిళలందరూ కూడా మీరు మద్యపాన నిషేధం చేయలేకపోయినందుకు క్షమాపణ అడగండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్ర చేసే అర్హత లేదుగా, తగుదనమ్మా నాకేటి సిగ్గని మీరు వెళ్తే మేమేం చెప్పలేము. కానీ మీరు ఇచ్చిన హామీలు, ఇదో బుక్ ఉంది మీకు కావాలంటే పుస్తకం పంపిస్తాం మీకు. 730 హామీలకి 621 హామీ నెరవేర్చలేని మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ 5 సంవత్సరాల మీ పరిపాలన అంతా కూడా చీకటి రోజులు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకటి రోజులుగా ఎప్పుడెప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తవుతాయి, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతరించిపోతుంది, అంతమవుతుంది, పూర్తవుతుందని ఎదురు చూశారు తప్పితే మీ పరిపాలన కోసం ఎవరు సిద్ధంగా లేరని చెప్పి కూడా తెలియజేస్తూ మీ యాత్రను మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాము. అది క్షమాపణ యాత్రగా మార్చుకోమని మేము హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. Thank you.